బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్ర సంస్థగా గుర్తించాలన్న పాక్ చైనా ప్రణాళికను అమెరికా తిప్పికొట్టింది. ఐరాస భద్రతా మండలిలో ఈ ప్రతిపాదనకు ఆధారాలు సరిపోవని చెప్పి యుఎస్ తో పాటు యూకే, ఫ్రాన్స్ కూడా రెడ్ సిగ్నల్ చూపించాయి. తాజాగా బిఎల్ఏని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికానే ప్రకటించిన యుఎన్లో మాత్రం పాక్ చైనా అడుగును అడ్డుకోవటం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. అంతకుముందు బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాని అనుబంధ మజీద్ బ్రిగేడ్లను ఉగ్ర సంస్థలుగా ప్రకటించాలని యుఎన్ భద్రతా మండలిలో చైనా, పాక్ ఉమ్మడి బిడ్ను సమర్పించాయి. ఇటీవల కాలంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ పాక్లోని పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. పలు ఆత్మాహుతి దాడులను సైతం నిర్వహించింది. 2024లో కరాచీ ఎయిర్పోర్ట్, గ్వాదర్ పోర్ట్ అథారిటీపై బిఎల్ఏ దాడులు చేపట్టింది. ఇక ఈ ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. క్వెట్టా నుంచి పెషావర్ కు వెళ్తున్న రైలును హైజాక్ చేసిన ఘటనలో 31 మంది పౌరులు, పాక్ సైనికులు చనిపోయారు. ఈ ఘటనలో 300 మంది ప్యాసింజర్లను బలూచ్ ఆర్మీ బందీలుగా ఉంచుకుంది. అనంతరం పాక్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి వారిని విడిపించింది. బలూచిస్తాన్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయటం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది. పాక్లోని అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్న ప్రావిన్స్ గా బలూచిస్తాన్ను పేర్కొంటారు. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ప్రత్యేక దేశం కోసం బలోచ్ ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. కానీ గత కొన్నేళ్లుగా బిఎల్ఏ పౌరులపై దాడులు, ఆత్మాహుతి, బాంబు దాడులు చేసి ప్రాణనష్టం కలిగించడం వల్ల వీరి ఉద్యమం విమోచన పోరాటం నుంచి ఉగ్రవాద ధోరణి వైపు మలుపు తిరిగింది. పాక్, చైనా బిఎల్ఏని ఉగ్ర సంస్థగా గుర్తించాలని ఒత్తిడి చేయటం వెనుక వారి భౌగోళిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గ్వాదర్ పోర్ట్, చైనా పాక్ ఆర్థిక కారిడార్ వంటి ప్రాజెక్టులను బిఎల్ఏ అడ్డుకుంటోంది. అమెరికా, యూకే, ఫ్రాన్స్ ఈ ప్రతిపాదనను అడ్డుకోవడం కూడా రాజకీయ కోణంలోనే చూడాలి. కొన్నిసార్లు ఆధారాల పరంగా కాకుండా దేశాల వ్యూహాత్మక ప్రయోజనాల కారణంగానూ ఇలాంటి నిర్ణయాలు వస్తాయి. బిఎల్ఏని పూర్తిగా ఉగ్రవాద సంస్థ అని చెప్పడం లేదా పూర్తిగా స్వతంత్ర ఉద్యమం అని చెప్పడం రెండూ ఏకపక్ష నిర్ణయాలు. పౌరులపై దాడులు చేసినప్పుడు అది ఉగ్రవాదం. కానీ స్వీయ నిర్ణయ హక్కు కోసం చేసే రాజకీయ ఉద్యమం ఒక జాతి హక్కుల పోరాటంగా కూడా చూడబడుతుంది. బలూచిస్తాన్ సమస్యకు కేవలం సైనిక చర్యలు లేదా ఉగ్రవాద జాబితాలు పరిష్కారం కావు. స్థానిక ప్రజలకు వనరులపై హక్కులు, అభివృద్ధి, రాజకీయ స్వయం ప్రతిపత్తి ఇవ్వకపోతే అసంతృప్తి మరింత పెరుగుతుందనేది వాస్తవం.